ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా ఈటెల రాజేందర్ ఏ విధంగా ఆ పార్టీలో అవమానించబడి బహిష్కరించబడి ఏ బాటలో పయనిస్తున్నాడో అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈటెల రాజేందర్ మార్గంలోనే నడవబోతున్నాడనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నదన్నట్లే మాట్లాడాడు, ముక్కుసూటిగా మాట్లాడాడు. నూతన సంవత్సర సందర్భంగా ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే ఆనాడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా నిలిచిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు మొత్తం 10 నియోజకవర్గాలకు చెందిన అగ్రశ్రేణి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి వివిధ శ్రేణుల నాయకులను పెద్ద ఎత్తున ఒక రాజకీయ సభ పెట్టిన విధంగా నూతన సంవత్సర వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు కేసీఆర్కి చిర్రెత్తిన, కేసీఆర్కి మంట పుట్టింది. ఆనాడు ఈటెల రాజేందర్ ఒక మాట కరెక్ట్గా అడిగాడు. ఈటెల రాజేందర్ అడిగిందంటూ తప్పేం లేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆయన జేబు సంస్థనా? నీ ఒక్కడి వల్లనే ఇది వచ్చిందా? అన్ని రాజకీయ పార్టీలు సహకరించినాయి. మేము కూడా 2001 సంవత్సరం నుంచి కష్టపడ్డాం, పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఉన్నాం. నీ కుమారుడు, నీ కుమార్తె పార్టీ పెట్టినప్పుడు అసలు వాళ్ళు ఉన్నారా? వాళ్ళు అమెరికాలో హాయిగా జీవితాన్ని గడుపుతూ అధికారంలోకి వస్తుందన్న సమయంలో వచ్చి ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. కనుక కేసీఆర్ గారు మీ తర్వాత అనుభవజ్ఞులైన సీనియర్లు, ఉద్యమకారులే ముఖ్యమంత్రి కావాలి. అన్నీ అనుభవించి సుఖభోగాలను అనుభవించిన కేటీఆర్ దానికి అర్హుడు కాదని విమర్శించినందుకు ఈటెల రాజేందర్ని బహిష్కరించడం జరిగింది. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయనకి సీటు అడగటం కాదు, సీటు అడిగితే ఎక్కడో చోట ఇచ్చేవాడు. మొదటి అంశము నేను పోటీ చేయబోతున్నానని ప్రకటించేశాడు. సీటు అడగటం కాదు, అడుక్కోవడం కాదు, అభ్యర్థించడం కాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అగ్రవర్ణాలకు, బీసీలకు పోటీ చేయడానికి 3 ఉన్నాయి సీట్లు. ఖమ్మం సిటీ, పాలేరు, కొత్తగూడెం. మిగతా 7 కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయినాయి. ఈ 3 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చట్టాపట్టాలు వేసుకుని ఒకరికొకరు సంప్రదించుకుంటూ ఎప్పటికప్పుడు వ్యూహరచన చేసుకుని ముందుకు సాగుతున్నారు. వీళ్ళిద్దరితో కొల్లాపూర్లో ఉండే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఫోన్పై చర్చలు. ఒకానొక సందర్భంలో ఆయన ఖమ్మం జిల్లాకు వచ్చాడు. అక్కడ విలేకరులు జూపల్లి కృష్ణారావుని ఏం పనండి మీ ఖమ్మం ఎందుకు వచ్చారంటే, ఖమ్మంలో ఆయిల్ పాము సాగు బాగా జరుగుతుందంట. కేంద్ర ప్రభుత్వం అశ్వారావుపేట ఏరియాలో పెద్ద ఎత్తున ఆయిల్ పామును ప్రోత్సహిస్తున్నారట. నేను మా నియోజకవర్గ రైతులను నేను కూడా కొంత ఆయిల్ పాము సాగు చేద్దామని వచ్చాను, అధ్యయనం చేయడానికి వస్తానని చెప్పాడు. ఈ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి కూడా ఇదే కోవకి చెందిన, ఆత్మాభిమానము చంపుకోలేక కక్కలేక మెంగలేక ఉన్న తాండూరు నియోజకవర్గ మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి పరిస్థితి కుడితలో పడ్డ ఎలికైపోయింది. ఆ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్కి దగ్గర అయిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో మహేందర్ రెడ్డికి సీటు ఇవ్వరు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొల్లాపూర్ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా కేసీఆర్కి దగ్గర అయిపోయాడు. కనుక తాండూరులో మహేందర్ రెడ్డికి సీటు రాదు, కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావుకి సీటు రావటం జరగదు. కనుక వాళ్ళిద్దరు కూడా
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా మహేందర్ రెడ్డి 2014 తర్వాత రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు. తుమ్మల కూడా 2016 తర్వాత మంత్రిగా పనిచేశాడు. ఈ విధంగా వాళ్ళకి మంచి కెమిస్ట్రీ ఉంది, ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను పోటీ చేస్తున్నాను, నా ఇష్టం, నేను ఖమ్మంలో పోటీ చేస్తున్నాను అన్నాడు. వీళ్ళు పార్టీ వాళ్ళు కొత్తగూడెం పంపిస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు. ఆయన దానికి ఇష్టపడటంలా. ఖమ్మంలో పోటీ చేస్తానంటే ఖమ్మంలో ఇప్పటికే రవాణా శాఖ మంత్రి ఉన్నాడు పువ్వాడ అజయ్ కుమార్కి సీటు తిరస్కరించడం అనేది ఉండదు. ఆయనకు ముందే ఇప్పుడు కావాలంటే ఇప్పుడే బీఫామ్ రెడీ రాసేసి ఆయన చేతికి ఇస్తారు. కనుక బీఆర్ఎస్ పార్టీ పువ్వాడ అజయ్ కుమార్ని ఖమ్మంలో ఆయనకి తిరస్కరించే పరిస్థితి ఉండదు. ఆయన కేటీఆర్కి అందరికీ సన్నిహితుడు. కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో సీటు రాదు. కొత్తగూడెం వెళ్ళడానికి ఇష్టం లేదు. కొత్తగూడెంలో కావాలంటే ఇస్తారు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసిన వనమ వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర ఆయన కార్యకలాపాల వల్ల కుటుంబం అంతా కూడా అప్రతిష్ట పాలైంది. ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ నెగిటివ్లో పట్టడం జరిగింది. 2014లో గెలిచిన జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు ఒక టర్మ్ ఎమ్మెల్యేగా చేసి 2018లో ఓటమి చెందాడు. ఆయన కూడా నేను పోటీ చేయడానికి సిద్ధం అన్నాడు. కనుక వెంకట్రావును ఆపి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనంతరకు తానే నేను పోటీ చేస్తున్నాను, ఇక అక్కడితో ఆగల. నంబర్ 2, నేనే కాదు నా అనుచరులు, వివిధ నియోజకవర్గాల్లో ఉండే నా అనుచరులు, ముఖ్య అనుచరులు ఈ వేదిక మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోటీ చేస్తారు, వాళ్ళకు కావలసిన సహాయ సహకారాలు నేను అందిస్తాను అన్నాడు. ఈయన అప్పుడు 2014లో వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన సొంత ప్రతిష్టతో, ప్రతిభతో, సొంత ఖర్చులతో 3 శాసనసభ్యులను గెలిపించాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు అనే ఎమ్మెల్యేని గెలిపించాడు. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు అనే ఆయన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిపించాడు. వైరాలో బానోత్ మదన్ లాల్ అనే ఆయన్ని గెలిపించాడు. ఈ విధంగా ఆయనకి శిష్యగణం చాలామంది ఉన్నారు. ఏమీ లేని వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించాడు. ఏదో ఒక పండగనో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని 2014 నుంచి నేటి వరకు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 నియోజకవర్గాల్లో వివిధ మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూనే ఉన్నాడు. కార్యకర్తలతో కలుస్తున్నాడు. పార్టీ ఏదైనా వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ దేంట్లో ఉన్నా ఆయన ప్రజా సంబంధాలు మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయల. ఎప్పుడైతే తనంతరకు తాను నేను పోటీ చేస్తున్నాను, 2 నేనే కాదు నా శిష్యులకు కూడా పోటీ చేయిస్తాను, నిలబెడుతున్నాను, వాళ్ళు పోటీకి దిగుతారు అని చెప్పేశాడు. ఈ 2 కూడా కేసీఆర్కి పుండు మీద కారం వేసినట్టయింది. ఆయన ఆగ్రహావేశాలకు గురయ్యాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయనంతరికి ఈయనే ప్రకటించుకుంటాడా? ఆయన ఎవరు? నేను పోటీ చేస్తానంటాడు, నాతో పాటు వీళ్ళందరూ కూడా పోటీ చేస్తారని ఎలా ప్రకటిస్తాడు అని చెప్పి బగ్గుమంటున్నాడు కేసీఆర్. ఇక ఈయనతో పాటు తుమ్మల, ఆయన కూడా నూతన సంవత్సర సందర్భంగా పాలేరు నియోజకవర్గ పరిధిలో పెద్ద సమావేశం పెట్టాడు. పేరుకే నూతన సంవత్సర అభినందనలు, అది కూడా ఒక పెద్ద రాజకీయ సభ. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్పారు, తుమ్మల గారు మీరు పోటీ చేస్తున్నారు, పార్టీ ఏదైతే మీకెందుకు మేము గెలిపిస్తాం, మాకు పార్టీతో సంబంధం లేదు, మాకు తుమ్మల గారు కావాలి, తుమ్మల పోటీ చేయాలి. ఏదో రాజకీయ పార్టీ యొక్క వాళ్ళ
వాళ్ళ దయాదాక్షిణ్యాలపై మనం ఆధారపడవలసిన అవసరం లేదు. మీరు ఒక ప్రజానాయకుడు, ప్రజా బాహుల్యంలో మంచి పేరు గల నాయకుడు, పోటీ చేయమని ఆయన్ని కోరటం జరిగింది. ఆయన కూడా ప్రకటించేశాడు, నేను 2023 జరిగే నవంబర్ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను అని ప్రకటించేశాడు. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసి బీఆర్ఎస్లోకి వచ్చిన ఉపేందర్ రెడ్డి అనే నాయకుడు ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చాడు. ఆయనకి సీటు ప్రకటించేశాడు. ఎందుకంటే సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తానని ముందే ప్రకటించాడు, 6 నెలల ముందు ప్రకటించాడు కేసీఆర్. మరి కమ్యూనిస్టుల సంగతి ఏంటి? మునుగోడులో గెలవటం కోసం సిపిఐ సిపిఎం నాయకులను భుజాల మీద ఎక్కించుకొని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి కారులో ప్రయాణం చేయించుకుని కారులో కూర్చోబెట్టుకుని వేదిక మీద బీఆర్ఎస్ నాయకులందరినీ దూరం పెట్టి కుడిపక్క ఎడం పక్క ఈ కామ్రేడ్లను కూర్చుండబెట్టుకుని వాళ్ళని ఘనంగా పొగుడుతూ, ఇక మీరు లేకపోతే మేము లేవు కనుక మనం బీఆర్ఎస్ కామ్రేడ్లు కలిసి పోటీ చేస్తున్నామని సంకేతం ఇచ్చి వాళ్ళు ఇప్పటికే పాలేరు సీటు మాకు కావాలని అడుగుతున్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్లోని హుజూరాబాద్ కూడా అడిగేశారు. ఆ 2 నియోజకవర్గాల్లో అక్కడుండే కామ్రేడ్లు రెడీ అయిపోయారు. ఇది మనకే మనం పోటీ చేస్తున్నాం, మన నాయకుడు వస్తున్నాడని కామ్రేడ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను పోటీ చేస్తున్నానని ప్రకటించడం, తుమ్మల నాగేశ్వరరావు నేను పోటీ చేస్తున్నానని ప్రకటించడం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక డైలాగ్ చెప్పాడు. ఎంతమంది ఆ హర్షధ్వానాలు. గత 4.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మనల్ని ఏ విధంగా గౌరవించింది, మనల్ని ఎలా చూసింది, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మనల్ని ఏ విధంగా గౌరవించబోతుంది మీకు తెలుసు అనగానే పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తపరిచారు. ఇక కేసీఆర్కి చుర్రుమంది మండిపోయింది. ఆయన వెంటనే చర్యలకు పూనుకున్నాడు. లోపల మనసులో నిర్ణయం తీసుకున్నాడు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈటెల రాజేందర్ బాటలో పంపించేద్దాం. పైగా ఈటెల రాజేందరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరి మధ్యలో మంచి కెమిస్ట్రీ ఉంది. వెంటనే తక్షణ చర్యలు. ఏం చేశాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సెక్యూరిటీ 3+3 ఉంది. అంటే ఎప్పుడూ కూడా 3 గన్మెన్లు ఆయన డ్యూటీలో ఉంటారు, ఆయన పక్కన ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా 3 ఉండాలి. దాన్ని 2కి తగ్గించేశాడు. అంటే 3 ఒక వారం రోజులు డ్యూటీ చేస్తే మరొక 3 మరొక వారానికి వస్తారు. లేదు పగలపూట 3 ఉంటే రాత్రిపూట 3 ఉంటారు. అంటే ఎప్పుడు చూసినా ఆయన దగ్గర 3 ఉండాలి. 3+3 అలా 2+2 చేసేసాడు. ఇక అక్కడితో ఆగల. మంత్రులు ముందు పోలీసు వాహనం ఉంటుంది. ఆ మంత్రుల ముందు వెళ్ళే పోలీసు వాహనాన్ని పైలట్ ఎస్కార్ట్ అంటారు. ఆ ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించేశాడు. ఎస్కార్ట్ వాహనం పోలీస్ శాఖది ఉంటుంది. దాంట్లో ఒక 5 మంది సిబ్బంది ఉంటారు. దాంట్లో గన్నులు పెట్టుకుని ఉంటారు. వీళ్ళు ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. అవసరమైతే సైరన్లు కూసుకుంటూ వెళ్తారు. ఎస్కార్ట్ తొలగించాడు. ఒక 2 గన్మ్యాన్లను తొలగించాడు. ఇంకా కొంతమంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇంట్లో ఉంటే ఒక 5 మందిని తొలగించాడు. ఈ విధంగా ఆయనకి ప్రభుత్వ పరంగా లభించిన సౌకర్యాలకు కట్టుబెట్టాడు. ఇక అర్థమైపోయింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అర్థమైపోయింది, నాకు బీఆర్ఎస్ పార్టీలో సీటు రాదు, తర్వాత నాతో పయనించే ముఖ్య నాయకులకు కూడా సీట్లు రావు, మరి యూజ్ అండ్ త్రో పద్ధతిలో వాడుకుని మనల్ని వదిలేస్తారు అని అర్థమైంది. ఇక అప్పుడు వ్యూహం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి అవుట్. ఎక్కడికి వెళ్తాడంటే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆయన పట్టుదల ఎమ్మెల్యే కావాలని, ఖమ్మం లోక్సభ పోటీ చేసే ఆలోచనే లేదు. ఇక ఈయనతో పాటు ఎప్పటికప్పుడు తుమ్మల గారు అదే జిల్లా కనుక రోజువారీగా మాట్లాడుకుంటుంటారు. జూపల్లి కృష్ణారావు, తాండూరు మహేందర్ రెడ్డి, ఈ 4 కలిసి ఎప్పటికప్పుడు సంప్రదించుకుని ఏ పార్టీకి వెళ్తే మనం రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని
తాండూరులో ఉండే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఆయన సోదరుడు కొడంగల్లో ఎమ్మెల్యే, భార్య జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసింది. ఆ కుటుంబంలో 3 నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ నిర్ణయం తీసుకుని వీళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కలహాల కుంపటైంది. బీఆర్ఎస్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని కోల్పోయింది. అదొక కలహాల కుంపడిగా మారింది. రోజు రోజుకి ఎదుగుతున్న పార్టీ, సమర్థవంతమైన పార్టీ. పైగా ఈటెల రాజేందర్ ఉండటం వల్ల వీళ్ళందరికీ కూడా కొంత అక్కడ కంఫర్ట్ పెరుగుతుంది. అందువల్ల ఈ నాయకులందరూ ఒకే రోజు లేదు దశల వారీగా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అయితే వీళ్ళు రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి ఆశిస్తున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఆశిస్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే మహేందర్ రెడ్డి. నలుగురికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం వరకు గ్యారంటీ, ఏం అనుమానం లేదు. మంత్రి పదవులు ఎంతవరకు ఇవ్వగలుగుతారు, అది ఏం జరుగుతుంది అనేది వీళ్ళు జేపీ నడ్డా, అమిత్ షా ఆ స్థాయి నాయకులతో చర్చలు జరుపుకుని ఈ నిర్ణయం, వాళ్ళకి ఎమ్మెల్యే స్థానాలు కేటాయింపు, వాళ్ళ శిష్యులకు సీట్ల కేటాయింపు, లేదు మంత్రి పదవుల విషయంలో అది భారతీయ జనతా పార్టీ అధిష్టానము తీసుకోవాల్సిన నిర్ణయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల ఈ పార్టీ బీఆర్ఎస్ని వీడితే దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఉనికిని కోల్పోతుంది. 2014లో 1 సీటే గెలిచింది బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. 2018లో కూడా 1 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా సంఖ్యాపరంగా పెంచుకున్నారు ఖమ్మం జిల్లాలో. ఖమ్మంలో ఆది నుంచి 2001 నుంచి కూడా ఉద్యమం అంతంత మాత్రమే. ఉవ్వెత్తున ఉద్యమం జరిగిన సమయంలో కూడా ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ అంత ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళలేకపోయింది. కనుక ఇది ఎవరికి కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఇది అందరికీ కలిసి వచ్చే అంశం. ఎవరికి? భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఈటెల రాజేందర్ చేరికల కమిటీ అధ్యక్షుడి హోదాలో ఎప్పటికప్పుడు వీళ్ళతో సంప్రదింపులు జరుపుతూ వాళ్ళ యొక్క చేరిక, తరువాత వాళ్ళ యొక్క కోరికలు హైకమాండ్ దగ్గర అవసరమైతే ప్రధానమంత్రి మోదీతో కూడా చర్చించి వీళ్లను పార్టీలో చేర్చుకోవటం ద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్లో జూపల్లి, ఉమ్మడి ఖమ్మంలో పొంగులేటి, తుమ్మల, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి, వీళ్ళ ప్రవేశంతో భారతీయ జనతా పార్టీ మరింత బలపడి ఆపరేషన్ 90 అని పెట్టుకున్నారు. అది బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ అందరూ కలిసి మన లక్ష్యం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 90 సీట్లు గెలవాలి అని లక్ష్యం పెట్టుకున్నారో మిషన్ 90, మిషన్ 90 అనే సంకల్ప సిద్ధి కోసం ఎవరైతే సిద్ధమవుతున్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్లను చేర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా మరికొంతమంది నాయకుల నిష్క్రమణతో రోజు రోజుకి బలహీనపడుతూ జై తెలంగాణ అనే నినాదాన్ని తొలగించేశారు. జై తెలంగాణ అనేది తీసి జై భారత్ అని పెట్టారు. అలాగే తెలుగు తల్లి అలా తెలంగాణ తల్లి వచ్చింది. ఒకానొకప్పుడు తెలంగాణలో తెలుగు తల్లి ఉండేది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ తల్లి వచ్చింది. ఆ తెలంగాణ తల్లికి ఎక్కడ స్థానం లేకుండా పోయింది. ఇప్పుడు భారత మాతను తీసుకొచ్చాడు. ఎప్పుడైతే జై తెలంగాణ నినాదం పోయిందో, తెలంగాణ తల్లి ఆమె యొక్క ఫోటో పోయిందో,
తెలంగాణ వాసులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన ఈ పార్టీ స్వార్థ బుద్ధితో కుటుంబ ప్రయోజనాల కోసం మీరు దీన్ని జాతీయ పార్టీ అని పెట్టి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని భావించేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా నూతన సంవత్సరంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి నలుగురు వాళ్ళిచ్చే ఝలక్తో బీఆర్ఎస్ పార్టీలో కలకలం నెలకొనబోతున్నది.